அனைவருக்கும் வணக்கம். అందరికీ నమస్కారం. నాకు అంతగా తెలుగు తెలియదు బట్టి అయినా తెలుగులోనే మాట్లాడాను అనుకున్నా. తప్పుగా ఏమన్నా చెప్పినా క్షమించండి. ఫస్ట్ మిస్టర్ దినేష్ రాజ్ ఆయనకు నన్ను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈయన మన ధనంజయన్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓ పెద్ద థ్యాంక్స్ ఎవరికంటే సుబ్బారావు గారు ఎక్కడ ఉంటారు? పారిపోయారా? అక్కడ ఉంటారు. రండి, ఇక్కడ మా ముందు నిలబడుతున్నాం కదా. ఎందుకంటే మా ఇంట్లో పుట్టిన ఒక కుర్రాడిని తెలుగులో పుట్టినిచ్చినందుకు ఆయనకు చాలా పెద్ద థ్యాంక్స్. నేను ఇవాళ రెండో రోజు ఆయన చూస్తున్నాను. చాలా పొలైట్గా ఉంటారు. ఇంకా డైరెక్టర్ గారు మహేష్, అందరూ చిన్న అబ్బాయిలు, అందరూ చిన్న అబ్బాయిలు. చాలా వాళ్ళకి ఇది ఫస్ట్ ఫిలిం. బట్ నాకు ఇది పెద్ద ట్రావెల్, చాలా పెద్ద ట్రావెల్. ఫస్ట్ నేను డైరెక్టర్ అయ్యాను, తర్వాత నా పెద్ద అబ్బాయి డైరెక్టర్ అయ్యాడు. ఇక్కడ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, 7G బృందావన్ కాలనీ ఫిలింలన్నీ చేశాడు. ధనుష్ మీరు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ట్రావెల్ పవిష్తో మళ్ళీ మొదలెట్టింది, స్టాప్ అవ్వలేదు. ఇంకో కుర్రాళ్ళు వస్తారు మా ఫ్యామిలీ నుంచి. టోటల్గా ధనుష్ మోల్డే. +2 చదివిన తర్వాత తాతయ్య నేను విస్కామ్ చదవపోతున్నాను అన్నాడు. ఏ కాలేజీకి పోతున్నావు అని అడిగేటప్పుడు విస్కామ్ చదవపోతున్నాను, లైవ్లో కాలేజీలో వేయండి అన్నాడు. విస్కామ్లో ఏం చేయబోతున్నావు? డైరెక్షన్ చేయబోతున్నాను. దానికి ఎందుకురా నువ్వు కాలేజీకి వెళ్తున్నావు? మన ఇంట్లో అందరూ విస్కామ్సే అని ధనుష్ దగ్గర పంపాను. అసిస్టెంట్ డైరెక్టర్, ఈజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ వన్స్ అపాన్ ఎ టైం. తర్వాత ధనుష్ ఏమనుకున్నాడో పంపేశాడు, నువ్వు ఇంటికి వెళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు, స్టార్ట్గా ఉంటాడు. అందరికీ ఇష్టమైన కుర్రాడు. మా ఇంట్లో ఫస్ట్ గ్రాండ్ సన్ సెల్వరాఘవన్, ఫస్ట్ సన్, ఈజ్ ఫస్ట్ గ్రాండ్ సన్. వీళ్ళిద్దరూ మా ఇంట్లో స్పెషల్. ఆ తర్వాత చాలా హార్డ్ వర్కౌట్ చేసి ఆ బాడీ తగ్గించం పెట్టాడు. ఎవరు? ధనుష్. మళ్ళీ సడన్గా యాక్టర్గా చేశాడు. దారి మారిపోయింది. దారి మన దగ్గర లేదు, దేవుడి దగ్గర ఉంది. ఆ దేవుడు ఇచ్చిన దారి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో నిలబడుతున్నాం. నాకు ఇది 3rd జనరేషన్ స్టార్టింగ్ హిస్ కెరియర్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. ఆ ఫస్ట్ ఫిలిం వాడికి ఇక్కడ తెలుగులో పడిందంటే భాగ్యమే. 25 ఫిలిమ్స్ చేశాను. నా ఫిలిం ఏది ఇంకా తెలుగులో పడలేదు. అయినా వాడికి సెకండ్ ఫిలిమే తెలుగులో వచ్చిందంటే ఇది అదృష్టమే. ఈ అదృష్టంలో ఎందరికో పార్ట్నర్షిప్ ఉన్నాయి. అమ్మాయికి ఉన్నాయి, సార్కి ఉన్నాయి, డైరెక్టర్కి ఉన్నాయి, ఆయనకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఈ మీడియాస్ అందరూ
మా కుర్రాడికి సపోర్ట్ చేసి ఈ మూవీకి సపోర్ట్ చేసి 10th రిలీజ్ కాబోతున్న లవ్ ఓ లవ్, ఇక్కడ లవ్ ఓ లవ్ అంటారు, తమిళ్లో లవ్ ఓ లవ్ అంటాం. ఆ లవ్ ఓ లవ్ని సక్సెస్ ఇవ్వాల్సింది మీ బాధ్యత. థ్యాంక్స్.